తాటి బెల్లం నన్ను ఎక్కించాడు బట్టలు ఇచ్చిండు అన్నాడు తెలిపి ఇది తెల్లగల్ల బెల్లం ఇది 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 ఈ చెప్పుతో చేసిన బెల్లం ఇది మీరు తయారు చేస్తుంది రేపే తయారు చేస్తుంది చేపిస్తాను ఉంది చాలా బాగుందా. గడ్డం సత్యన్న ఆధ్వర్యంలో మేము రంపచోడవరం వైఎస్ పరిశోధన కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనేక ఉత్పత్తులు తయారు చేసిన గీత పారిశ్రామిక నుంచి కళ్ళు నుంచి కానీ ఈ మన తాటి చెట్ల నుంచి కానీ ఈత చెట్ల నుంచి కానీ అనేకమైన వస్తువుల నుంచి ఉత్పత్తులు తయారు చేయడం కాకుండా ఈ తయారు చేసిన ఉత్పత్తులను కూడా బయట ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచన విధానం చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్న సైంటిస్టులు ఇచ్చిన ఆధారం ప్రకారంగా అనేకమైన ఉత్పత్తులు చేయడానికి అక్కడ మేము ఈ ఆధ్వర్యంలో మేము ఒక బృందాన్ని చూడడం జరిగినది. అక్కడ చేసినటువంటి వస్తువులు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈ అన్ని జిల్లాలో ప్రవేశపెట్టినట్టయితే గీతా కార్మికులకు అన్ని విధాలుగా వాళ్ళు లాభం చేకూర్చే విధంగా ఉంటుంది, వాళ్ళు ఆర్థికంగా పెంపొందే విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఆ చర్యలు తీసుకోవాలి. నేను అంటే ఈ మీటింగ్ తర్వాత ప్రతి గ్రామంలో కూడా అది సర్వే దాన్ని ప్లాన్ చేయడానికి కూడా చూస్తున్నాం. అది ఖచ్చితంగా నీరగా తయారవుతుంది. ఆ నీరకు అలవాటైన ఎవ్వరు కూడా అంటే ఇలా ప్రభుత్వం కూడా భయపడేది ఏంటంటే ఇంతకుముందే నాకు తెలుసు బూర వెంకటేశం గౌడ్ అని మన ఏసీ ఆఫీసర్ గారు అన్నారు, మన నీరుని గిట్ట మనం ప్రవేశపెడితే ఈ లిక్కర్ మొత్తం బంద్ అయితే తమ్మి మన వల్ల మన వృత్తి మనం ప్రోత్సహిస్తే చాలా నష్టం జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు. మేము నిజంగానే అక్కడ పోయి చూసిన తర్వాత మొత్తం ఖచ్చితంగా అదే కనపడ్డది. కానీ మన గౌరవ మంత్రి గారు మేము అక్కడ చూసి వచ్చిన తర్వాత మొన్న గౌరవ మంత్రి గారు గెలవడం జరిగింది. అక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ 1,70,00,000 ఇచ్చి ఆడ పరిశ్రమను పెట్టిండ్రు. మన మంత్రి గారిని అడిగితే నేనే పెడతా అన్నారు. అలాగే మన మంత్రి గారు మనం ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. మన దానిలో చక్కెర ఉంది, మన కళ్ళునే బెల్లం ఉంది. ఇది బెల్లం, ఇది ఏదో తాడిపల్లి కూడా నుంచి చెరుకు నుంచి తీసినటువంటి బెల్లం కాదు, మన తెల్లగల నుంచి తయారు చేసినటువంటి బెల్లమే. మన తెల్లగల నుంచి తయారు చేసిన బిస్కెట్ ఉన్నాయి, మన తెల్లగల నుంచి తయారు చేసినటువంటి చాక్లెట్ ఉన్నది. మన తెల్లగల్లులో అన్ని రోగాలు నివారించేటువంటి బలం ఉంది, శక్తి ఉంది. 120 సంవత్సరాల మనిషి ఆయుష్ ఇచ్చిందే మన తెల్లకళ్ళు. అన్ని రోగాలకు నివారించేటువంటి ఈ కళ్ళు అని చెప్పి మనం రేపు స్పష్టంగా వాళ్ళకు తెలిసే విధంగా ఇప్పటి నుంచే అటువంటి అవేర్నెస్ పెంచినట్టయితే రేపు తాగే వాళ్ళ ముందుకు వచ్చినప్పుడే ఏ పరిశ్రమ పెట్టినా మనకు కొనసాగుతుంది, లేకపోతే అవసరం లేని కంపెనీలాగా అయిపోతుంది అది కూడా. కనుక మీరందరూ శ్రద్ధ వహించి మేము తొందరలో పడినే ఆ పరిశ్రమ అంటే అది స్టోరేజే, కానీ అది ఏదో ఆల్కహాల్ తీసుకొచ్చి కలిపి బ్రాండ్ తయారు చేసి కాదు. ఈ తెల్లగలు లోపలనే అన్ని బలాలు ఉన్నాయని, అంత శక్తి ఉందని మనం ఇక్కడనే తయారు చేయొచ్చు. ఇక్కడనే తాగే వాళ్ళగా నమ్మకాన్ని కల్పించిన తర్వాత రేపు అటువంటి పరిశ్రమ మనకు అంటే తొందరలోపలనే వస్తున్నది. మేము గ్రామం నుంచి కూడా తీర్మానం చేసి ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మన కళ్ళు మీద తాగే వాళ్లకు ధైర్యాన్ని పెంచాలి. ఓం ఋషిషే నమః, ఆర్ద్రాయ నమః, శుక్రాయ నమః, మూలాయ నమః, పూర్వాషాఢాయ నమః, ధ్రువాయ నమః,
सप्तशुभ्रत्मः आचाराय नमः श्रावणाय नमः भागवताय नमः अयोध्याय नमः पर्वध्वय नमः फलाय नमः फलाढ्याय नमः वर्णन्यासः ओम ब्राह्मणाय ग्राम्यपशुभ्यो नमः कारुण्यपशुभ्यो नमः समुद्रे विद्यालयेभ्यो नमः गृहेभ्यो नमः वृक्षकेभ्यो नमः पूर्णाभ्यो नमः गन्धर्वेभ्यो नमः कार्तिकेयाय नमः अहीनेभ्यो नमः सर्वहितेभ्यो नमः सर्वमेधाय नमः अग्निश्वराय नमः भक्ताय नमः सर्वेभ्यो नमः यज्ञेभ्यो नमः सर्वेभ्यो नमः अंगालित्यादि नवग्रह प्राण प्रतिष्ठापनं प्राण प्रतिष्ठापन कार्यक्रमों भागंगा ఏ అత్యంత రూపం కానివ్వండి ఆరోగ్య రీత్యా కానివ్వండి ఎలాంటి అరిష్టాలు ఉన్నా కూడా ఆ వేద మంత్రంలో ఉన్నా కూడా దుష్ట ఫలితాలు बलिं प्रलिखितां करिष्ये सोदकं बलिं ददामि अग्निन्दोकमुनेने वदानं विशेषं यज्ञसूत्रं अग्ने देवो भगवन् లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం మన కనుకుల గ్రామ సర్వే జనాః సంరక్షణార్థం భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గణాధిపతి నాగదేవత నవగ్రహ స్థిర విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని 3 రోజుల క్రితం ప్రారంభించుకొని ఈ రోజుతో స్థిర విగ్రహ ప్రాణప్రతిష్ఠా ముహూర్తాన్ని పూర్తి చేసుకొని గ్రామ ప్రజల రక్షణ కొరకు మరి యొక్క గ్రామంలో ఆదిత్యాది నవగ్రహ స్థిర విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టే గోచారిత్య ఎవరికి కూడా మరి ఏ గ్రహము శుభస్థానంలో లేకున్నా కూడా శుభస్థాన ఫలితాలు ఇచ్చేట్టు చెడు స్థానంలో ఉన్నా కూడా శుభస్థాన ఫలితాలు చేసుకోవడం కొరకు ఈ యొక్క స్థిర విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కటి ఉత్సాహంతో ఈ 3 రోజుల కార్యక్రమాల్లో ఏకగుండాత్మక త్రయాహ్నిక ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చక్కని భక్తి శ్రద్ధలతో ఈ 3 రోజులు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేది మండల కోడలు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ 10 కుటుంబంగా మీ అందరికీ నిజంగా కూడా ఒక దీని ద్వారా సంతోషం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే వచ్చిందో ఎస్ఐ గారు వారు దీన్ని ప్రారంభించారు మాకు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంటే మీది మీరు కొట్టుకోగలుగుతారు తప్ప ఇప్పుడు ప్రతి ఒక్క జాకెట్ కుట్టుకోవాలంటే కనీసం 100 రూపాయలు 200 తీసుకుంటున్నారు. అలా కాకుండా మీ సొంతంగా కుట్టుకుంటూ మీది ఒక సేఫ్ అవుతాడు, డబ్బులు అనేది సేవ్ అయ్యే విధంగా ఒక మంచి ఆలోచనతో
మంచి ఉద్దేశంతో మీకు ఈ అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ పిల్లలను కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్పించి వాళ్ళకు కూడా ఎంతో కొంత మీరు నేర్చుకునే వాళ్ళకు కూడా నేర్పించినట్లయితే మీకు భవిష్యత్తు వాళ్ళ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఉపయోగపడుతుందని చాలా మంది మహిళలు అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. కొంత వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేము తెలుసుకోవడం జరిగింది. అందుకోసమే మరి కుటుంబాలని కొంత ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఇతోధికంగా కొంత కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే గత కొంతకాలంగా మేము మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్టుకున్నటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి, సమాజ వికాసం అనేటువంటి లక్ష్యాలతోని మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మేము మా లక్ష్యాలకు అనుగుణంగానే కార్యక్రమాలతోని మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా మహిళలు అయితే మరి కుటుంబ నిర్మాతలుగా ఉన్నారు. మరి మహిళలు కుటుంబ నిర్మాతలు కాబట్టి మరి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబాల ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మేము ప్రధానంగా మహిళల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మహిళలకి ఆర్థిక చేయూతనియాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. Cinta kali. Apa? బీసీల హక్కుల సాధన కోసం ఈరోజు కాళశ్రీరాంపురం మండలం కృష్ణపేట గ్రామంలో బీసీల అందరితో బీసీ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఒక చిన్న సమావేశం ఏర్పరుచుకొని
ఉండు ఇంటికన్నా ఉండ సామిరెడ్డి నువ్వేనా దీనికి బాధ్యత? ఏ కొమరా? అది చెప్పవే. మంచిగా పని చేస్తాను అని కప్తాను నేను. ఈరోజు మడిపల్లి పెద్ద చెరువు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు మొత్తం మీద ఈ యొక్క చెరువు కావాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారితో ఎంబడిపడి మరి అది శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేక మరి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి మరి ఇలా ఈజీఎస్ తోటి మామూలుగా కొంచెం పనిచేసారు తప్ప ఆ తుమ్ములు అన్నీ చెడిపోయినాయి. తర్వాత మన మత్తడి సుగ మొత్తం చెడిపోయింది. ఈ మత్తటి తుమ్ములు ఇవన్నీ మరి మంచిగా కట్టేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి సభాముఖంగా చూడడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు ఈరోజు ఒక 4 చెరువులను ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే సుమారు ఈరోజు 2 కోట్ల పైచీలు నిధులతోటి ఇలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే మన చెరువులను ఆంధ్ర పరిపాలకులు గోళం లాంటి ఉన్న చెరువులను పల్లెంలా ఎట్లా చేసారో దాన్ని మనము పూటికలు తీసుకొని మన రైతాంగాన్ని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంలో మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ గారు అధికంగా బయట నుండి ఏదైతే ఇంజనీర్లను పిలిపించి ఎక్కడికక్కడ చెరువులను సర్వేలు చేయించి అధిక చెరువులను సర్వే చేయించి సొంత డబ్బులు కూడా వెచ్చించి ప్రైవేట్ సర్వేలను తీసుకొచ్చి సర్వే చేస్తే ఇలా మిషన్ కాకతీయలో ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఇలా థర్డ్ ఫేజ్లో మనకు అత్యధిక చెరువులు రావడం జరుగుతూ ఉంది. దీనిని మనం అందరం కూడా గమనించి ఏదైతే కాంట్రాక్టర్లు మన దగ్గర వచ్చి పనులు చేస్తూ ఉంటారో మన పనును మనం దగ్గరుండి మన గ్రామస్తులం అందరం కూడా వెంట ఉండి మన చెరువును బాగు చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ రైతులు కూడా మీ పొలాలలో ఈ మట్టి వేసుకొని అట్లనే చెరువు లోతవడానికి చెరువు బాగవడానికి కాంట్రాక్ట్ ఎంబడి మనం అందరం కూడా భాగస్వామ్యమై ఆ పనిని అతి త్వరగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైతే మడిపల్లె గ్రామానికి చెందినటువంటి 5 పల్లెలకు చెందినటువంటి చిరకాల కోరిక మడిపల్లె ఊర చెరువు, దీన్ని ఎప్పటి నుంచో కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నటువంటి పరిస్థితులలో ఈనాడు మోక్షం వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే చెరువులు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, తర్వాత పూటికతోటి నిండిపోతూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఒక ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ రూపంలో తీసుకొచ్చి మన చెరువులన్నింటినీ బాగు చేస్తే 2 పంటలు పండుతాయనే ఉద్దేశంతో వారు ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఈనాడు 3వ విడత కూడా మన మండలంలో చాలా వరకు చెర్లుకుంటల కార్యక్రమాన్ని నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ కాకతీయ మొదటి విడత, 2వ విడత, 3వ విడత. 3వ విడతలో భాగంగా శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్ పేట మరియు మడిపల్లి గ్రామాల పరిధిలో 4 చెరువులకు ఈరోజు పూడికతీత పనులకు
చెరువు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన చెరువులు మనం బాగు చేసుకుంటే మన రైతులు అధికంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నీటిని నిల్వ చేసుకొని మన పొలాల్ని పారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి ఈ చెరువులన్నిటిలో సుమారుగా 46,000 చెరువులు. వాటిలో ఇవన్నీ బాగు చేసుకుంటే ఒక 270 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 270 టీఎంసీల నీరంటే ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, 2 ప్రాజెక్టులు కలిసి ఎంత నీరు ఆగుతుందో అంత నీటి కంటే ఎక్కువ ఆగుతుంది. ఇవన్నీ మన చెరువులలోనే ఉంటాయి నీళ్ళు. దీనికి మనం ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇదివరకు ఉన్నటువంటి కాలువల ద్వారానే మరి వేలాది ఎకరాలుగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన అనుసరించి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ హరీష్ గారి సారథ్యంలో మిషన్ కాకతీయ మొదటి విడత ఇప్పటికే పూర్తయింది. మొదటి విడతలో దాదాపు మన నియోజకవర్గంలో 49 చెరువులు చేసుకోవడం జరిగింది. రెండవ విడతలో 130 చెరువులు చేసుకోవడం జరిగింది. మూడవ విడతలో దాదాపుగా 130 చెరువులకు మరి పంపించడం జరిగింది. ఈ 3లో ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా మిషన్ కాకతీయ 3వ విడతలో వచ్చే చెరువులన్నీ కూడా ఒక వారం రోజుల లోపల అన్ని పనులు ముమ్మరంగా మొదలవుతాయి. మరి ఇక్కడ రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి చెరువులో ఉన్నటువంటి మట్టిని, పూడిక మట్టిని మనం వెనకట మనం పువ్వు మట్టి అన్నాం. ఈ పువ్వు మట్టి తీసుకెళ్లి చేలలో పోసుకుంటే 4-5 ఏళ్ళు మందు బస్తా లేకుండా పంటలు పండేది. ఇప్పుడు మనం అలకటి పనులు చూసుకొని ఆ కృత్రిమ ఎరువులు తీసుకొచ్చి, రసాయనిక ఎరువులు తీసుకొచ్చి భూమిలో పోసుకుంటాను. ఆ భూమిలో పోస్తే అవి కొన్నాళ్లకు సౌడు పట్టిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మన భూముల్ని కాపాడుకోవాలి, భూసారాన్ని పెంచుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చెర్లలో మట్టి తీసుకుపోయి పోసుకోవాలని చెప్పి కోరటం జరుగుతాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు పెంచడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. దానిలో చెరువులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత ఇంకా రైతుల కోసమైనటువంటి వ్యవసాయ పనిముట్లు కావచ్చు. అట్లాగే మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా మన వ్యవసాయం పండుగలాగా చేసుకోవాలి. కష్టపడుతూ ఏడుస్తూ తూడుస్తూ చేసుకునే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, వ్యవసాయం దండుకు కాదు పండుగలాగా చేసుకోవాలి. ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి 70% మంది ప్రజలు సంతోషంగా ఉంటేనే మనం అందరం కూడా మంచిగుండే పరిస్థితి ఉంటుంది.